ప్రతిదీ ఏ పని చేసినా శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అని మనస్సులో 3 సార్లు అనుకుని చేయడం. మంచినీళ్ళు తగినా సరే, అన్నం తిన్నా సరే, అన్నం తినే ముందు బొడ్డు కలబడినట్టు కలపడకూడదు. మా పిల్లలకు కూడా చెప్పాలి. ఇవాళ ఎలా తయారయ్యారంటే కొంతమంది పచ్చడి వేస్తే పచ్చడి నాకేస్తాడు, స్వీట్ వేస్తే స్వీట్ తినేస్తాడు, మూతిపి కొట్టాలి. వేసింది అలా తినేయడం గొడ్డు లక్షణం అండి. మనుషులు అలా తినకూడదు. అసలు వంట పద్ధతి ఏమిటంటే వడ్డించేది అన్నీ వడ్డించాలి ఖచ్చితంగా, మజ్జిగ సహా. చాలామందికి తెలియదు అది వడ్డించాలి. మీరు ఇంట్లో ఏం చేసినా వడ్డించాలి. ఆ వేళ వండినవి ఫ్రిడ్జ్లోంచి తీసి పెట్టకూడదు, వాడి ప్రాణాలు పోతాయి. ఆ వేళ నువ్వు తాజాగా ఏం వండావో అవన్నీ వడ్డించాలి. ఒకవేళ ఆవకాయ వేయాలంటే ఆవకాయ కూడా వడ్డించు, మజ్జిగ ఓ చుక్కై, చారు ఓ చుక్కై అన్ని చుక్కేస్తారండి. అప్పుడు చుక్కేస్తారంటే వేరేలా అనుకోకండి, చారు చుక్క. ఇప్పుడు ఆ చుక్క కూడా వేయమంటే అప్పుడు ఈ మగ ఆడ ఎవరైనా సరేనేమో మగాళ్ళ చేయాలి లేదు, ఈ పొలంతో నిమిత్తం లేదు, ఎవడు పెడతాడు ఇవన్నీ ఇక్కడ, ఎవరైనా చేయొచ్చు. దాని మీద నీళ్లు చల్లాలి, దాని చుట్టూ నీళ్లు చల్లాలి. ఎందుకో తెలుసా? చీమలు రాకుండా. ఆ కంచం చుట్టూ నీళ్లు చల్లాలి. 2 చేతుల్లో నీళ్లు తీసుకోవాలి. ఆశమనుసారం కేశవాయ స్వాగ, నారాయణాయ స్వాగ, మాధవాయ స్వాగ 3 సార్లు. అప్పుడు భగవంతుడికి నమస్కారం చేయి. ఈ భోజనం నీ వల్ల వచ్చింది, నీ దయ నమస్కారం అని ఒక నమస్కారం పెట్టు, భోజనం చేయి. మన పక్కన ఇంకో 2-3 తింటున్నారు, అందరూ కలిసే కూర్చోవాలి.